హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళందరికీ అమెజాన్ నుండి ఒక అద్భుతమైన ఆఫర్ వచ్చింది. డెలివరీ బాయ్స్ లేదా కాలింగ్ జాబ్స్ కాదండి, ఇది కేవలం సింపుల్ బ్యాక్ ఎండ్, క్యాటలాగ్ అండ్ ప్రొడక్ట్ ఎడిటింగ్. సో ఏదైనా డిగ్రీ ఉన్నవారు, ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. కంపెనీయే మీకు కావాల్సిన ల్యాప్టాప్, హెడ్సెట్, ఇతర ఐటీ ప్రొడక్ట్స్ ఇంటికి పంపిస్తుంది. ఈ రోల్ ఏంటి, రోజువారీ పనులేంటి, జీతం ఎంత ఉంటుంది, ఇంటర్వ్యూ రౌండ్స్ ఎలా క్లియర్ చేయాలి అనే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో మొదటగా జాబ్ రోల్ పేరు చూస్తే అసోసియేట్ రీటైల్ ప్రాసెస్, సిఎంటి ఈసిఎంటి అండి. అంటే సిఎంటి అంటే క్యాటలాగ్ మ్యాచింగ్ అండ్ మేనేజ్మెంట్ టీమ్ అన్నమాట. అసలు ఈ రోజువారీ పనులు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నార్మల్ గా అమ్మే వాళ్ళు ఉంటారు కదా, అమెజాన్ లో ప్రొడక్ట్స్ అమ్మే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు అమెజాన్ వెబ్సైట్ లో సెల్లర్స్ అన్నమాట. అప్లోడ్ చేసే ప్రొడక్ట్స్ యొక్క టైటిల్స్, ఇమేజెస్ మరియు డిస్క్రిప్షన్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయాలి. సో ఇంకోటి ఏంటంటే, దానికి అంటే ప్రైజెస్ కూడా పెడతారు, అలాగే డిస్కౌంట్ కూడా ఉంటుంది కదా. సో ఆ ప్రైస్ అండ్ డిస్కౌంట్ వెరిఫికేషన్, అసలు ప్రొడక్ట్ అసలు ధర ఎంత, వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ కరెక్ట్ గా అప్లై అయిందా లేదా ఓవర్ ప్రైసింగ్ ఉందా అనేది రీఫైండ్ చేయాలన్నమాట. లిస్టింగ్ సపరేషన్ అంటే, ఒకవేళ డిస్క్రిప్షన్ లో నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా తప్పులు ఉంటే లేదా ఇమేజ్ టైటిల్ వేరేది ఉంటే ఆ ప్రొడక్ట్ ను వెబ్సైట్ నుండి డియాక్టివేట్ చేయాలన్నమాట. సో అలాగే సెల్లర్ కి కమ్యూనికేషన్, ఆ తప్పుల గురించి ఎవరైతే ప్రోడక్ట్ ని సైట్ లో పెట్టారో వాళ్ళతో మనం మాట్లాడాలి, వాళ్ళకి సమాచారం ఇవ్వాలి, ఇచ్చి వాళ్ళని సరి చేసుకోమని చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే కస్టమర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికి ఈ టీం పనిచేస్తుంది. క్లియర్ గా అర్థమైందా ఇందులో మనం చేయాల్సిన రోల్ ఏంటో? సో నెక్స్ట్ వచ్చేసి అసలు ఇప్పుడు ఈ జాబ్ కి అర్హతలు చూద్దాం. ఎడ్యుకేషన్ లో సో మీరు బిఏ, బీకామ్ లేదంటే బిఎస్సి, బీటెక్, బీబీఏ ఏ స్ట్రీమ్ లో డిగ్రీ పూర్తి చేసినా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా 100% ఎలిజిబుల్. లాంగ్వేజ్ స్కిల్స్ వచ్చేసి ఇంగ్లీష్ లో మంచి రైటింగ్ మరియు రీడింగ్ స్కిల్స్ ఉండాలి. సో అలాగే కంప్యూటర్ స్కిల్స్ లో ఎంఎస్ ఎక్సెల్ లేదా గూగుల్ షీట్స్ పై ప్రాథమిక అవగాహన ఉండాలి, అంటే డేటా ఎంట్రీ రిపోర్టింగ్ కోసం. సో వారానికి 5 రోజుల పని, 2 రోజులు రొటేషన్ ఆఫ్లు ఉంటాయి. వీకెండ్స్ మరియు రొటేషన్ షిఫ్ట్లలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి, అంటే ఎప్పుడైనా అవసరం అయితే. సో వీటన్నిటికీ మీరు ఓకే అనుకుంటే అప్లై చేయండి. అలాగే శాలరీ, మనకు వచ్చే బెనిఫిట్స్ చూసుకుంటే ఆ ఇప్పుడు ఫ్రెషర్స్ కి సంవత్సరానికి అంచనాగా 2.5 to 3.5 అండి. అంటే సుమారుగా మనకి ఒక 20,000 నుంచి 28,000 వరకు మనకి టేక్ హోమ్ అన్నమాట ప్యాకేజ్ ఉంటుంది. అప్రాక్స్ చెప్తున్నానండి, నేను ఖచ్చితంగా చెప్పట్లేదు. సో మీ నోటిఫికేషన్ లో కూడా క్లియర్ గా మీరు, అంటే నార్మల్ గా హెచ్ఆర్ తో తర్వాత హెచ్ఆర్ సెలెక్ట్ అయిన తర్వాత హెచ్ఆర్ కూడా చెప్తారు. అంటే కొన్ని అమెజాన్ నోటిఫికేషన్ లో ఇస్తారు శాలరీ గురించి, కొన్ని ఇవ్వరండి. బట్ మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం ఇలా ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ఇంకొంచెం ఎక్కువ రావచ్చు, ఫ్రెషర్స్ కి చెప్తున్నాను నేను. సో మీకు కావాల్సిన కంప్యూటర్, ల్యాప్టాప్, హెడ్సెట్, మౌస్, కీబోర్డ్ అన్ని అమెజాన్ ఉచితంగా అందిస్తుంది. ఇంకా అదనపు అలవెన్స్ కూడా, వైఫై, ఇంటర్నెట్ రియంబర్స్మెంట్ అలవెన్స్, నైట్ షిఫ్ట్ ఉంటే నైట్ షిఫ్ట్ అలవెన్స్, సో ఫుడ్, ఇంకా సోడెక్సో, జీటా అలవెన్స్ కార్డ్స్, ఇలాంటివి చాలా ఉంటాయి, ఫెసిలిటీస్ ఉంటాయి అమెజాన్ లో. సో అమెజాన్ ఎంపిక విధానం పూర్తిగా వర్చువల్, ఆన్లైన్ లోనే జరుగుతుంది, గుర్తుంచుకోండి. సో మనకి ముఖ్యంగా 3 రౌండ్స్ ఉంటాయి. రౌండ్ 1 ఏంటంటే ఆన్లైన్ అసెస్మెంట్, కమ్యూనికేషన్ టెస్ట్. ఇందులో గ్రామర్, రీడింగ్ కాంప్రిహెన్షన్, సెంటెన్స్ కరెక్షన్, రీజనింగ్ స్కిల్స్ చెక్ చేస్తారు. నెంబర్ 2 ఏంటంటే అనలిటికల్ అండ్ ఎక్సెల్ అసెస్మెంట్. సో ఇందులో బేసిక్ రీజనింగ్ ప్రశ్నలు, ఎక్సెల్ షీట్ లో డేటాను ఎలా విశ్లేషిస్తారు అనే బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సో రౌండ్ 3 ఏంటంటే హెచ్ఆర్ ఆపరేషన్స్ రౌండ్. అమెజాన్, అంటే ఇది వర్చువల్ ఇంటర్వ్యూ అండి. సో ఇందులో మేనేజర్ మీ రెజ్యూమ్ ని, మీ సీరియస్నెస్ ని చూస్తారన్నమాట. సో రొటేషన్ షిఫ్ట్లకు ఓకేనా, ఒకవేళ ప్రొడక్ట్ ప్రైసింగ్ తప్పుగా ఉంటే ఎలా హ్యాండిల్ చేస్తారు. సో కొన్ని సిచ్యువేషనల్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్? సో చిన్న టిప్ అండి, అమెజాన్ ఇంటర్వ్యూలో స్టార్ మెథడ్, అంటే సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్ ఇలాంటి మోడల్లో సమాధానాలు చెప్తే త్వరగా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, నేర్చుకోండి. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మరి ఎలా అప్లై చేయాలి అంటే, నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఈ జాబ్ యొక్క లింక్ ఇస్తాను. సో అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేయడానికి ట్రై చేస్తాను. లింక్ పై క్లిక్ చేయగానే మీకు అమెజాన్ జాబ్స్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు న్యూగా అమెజాన్ జాబ్స్
అంటే ఈ రోజే మీరు అంటే లాగిన్ అయితే మీ ప్రొఫైల్ ని మొత్తం క్రియేట్ చేసుకోండి. మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అన్ని క్లియర్ గా మీ ప్రొఫైల్ 100% క్రియేట్ చేసుకొని ఆ తర్వాత అప్లై చేసుకోండి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ కి ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ లింక్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ అద్భుతమైన వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని వెంటనే వినియోగించుకోండి. ఒక ఒకటి చెప్పాలండి, ఎందుకంటే ఈ జాబ్ కోసం మాత్రం అమెజాన్ వాళ్ళు కానీ నా ఛానల్ నుంచి కానీ ఎవ్వరు డబ్బులు అడగరు. సో ఎవరైనా రిజిస్ట్రేషన్ ఫీ కానీ ఈ అంటే నార్మల్ గా అప్లికేషన్ ఫీ కానీ అడిగితే అది 100% ఫేక్ అన్నమాట, గుర్తుంచుకోండి. ఇంకొకటి ఏంటంటే టెక్స్ట్ ఎక్స్పైర్ అవ్వక ముందే అప్లై చేసుకోండి. కొన్ని టెస్ట్ కొన్ని అంటే నార్మల్ గా అప్లికేషన్ లింక్స్ ఎక్స్పైర్ అయిపోతాయి. ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయినాయి అనిపిస్తే మీకు ఓపెన్ కాకపోతే ఏం చేయాలి అంటే amazon.jobs కి వెళ్ళి డైరెక్ట్ అక్కడ జాబ్స్ ఉంటాయి, అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.